హాయ్ అండి. నా పేరు రాజ్యలక్ష్మి. నేను ఆత్మకూరులో ఉంటున్నాను. నేను ఒక గృహిణిని. ఇది మా సింహద్వారము. ఇంటిని చూసి ఇల్లాన్ని చూడాలి అని అంటారు పెద్దలు. ముందుగా మహిళలందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఇలాంటి అవకాశం కలుగచేసినందుకు ఆ అమరావతి సౌందర్యహారి ఛాలెంజ్ కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క గురువులు వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, శారదమ్మ దేవికి నమస్కరించుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకి, నా యొక్క తల్లికి ముందుగా పాదాభివందనాలు. మనం ఈ రోజు స్త్రీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. మనకు ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మనకి ఏ సంవత్సరంలో మహిళా దినోత్సవం స్టార్ట్ అయిందంటే 1909వ సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా మార్చి 8న జరుపుకుంటున్నాను. ఏ పక్షి అయినా ఒకే రెక్కతో ఎగ్గలేదన్న స్వామి వివేకానందను స్మరిస్తూ ఓ జననేత్రి అంటూ ముందుకు వెళ్దాం. మహిళ పురిటి నొప్పులను భరిస్తూ పురుష జాతికి తల్లి ఎగది. కష్టంలోనూ ముందుండి, దుఃఖంలో కిందుండి, విజయంలో వెనుకుండి, ఎల్లప్పుడూ పక్కనుండి ఒక స్త్రీ, ఒక తల్లిగా, అక్కగా, చెల్లిగా, పిన్నిగా, భార్యగా, ఇలా ఎన్నో రకరకాల తనదైన శైలిలో పాత్రలు పోషిస్తూ, సమయంలో పరుగులు తీస్తూ, సకాలంలో అందరికీ ఏమి కావాలో సమకూరుస్తూ అందిస్తున్న అక్షయ పాత్రలాగా పోషిస్తున్న మహిళామూర్తులందరికీ నా యొక్క పాదాభివందనాలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టినే లేదు. నిజమే కదండి. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి పరిపూర్ణ స్త్రీ అయ్యి కాటికి పోయే వరకు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, ఒడదొడుకులు ఎదుర్కొంటూనే ఉంటుంది. దేవతల దగ్గర నుండి శ్రీమూర్తి వరకు చూసుకుంటే ఎంతో ఓర్పు, సహనం కలిగి ఉంటున్నారు. మహిళను భూదేవితో పోలుస్తారు. ఎందుకంటే అంత ఓర్పు, సహనం ఒక స్త్రీకి మాత్రమే ఉంటుంది. పురుషులకి ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాలలో చట్టా చాటుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నామని అహంకారం లేకుండా కుటుంబ బాధ్యతలు మోస్తూ అలుపెరవనిగా శ్రమ పడుతున్నారు. ప్రతి మగవాడి వెనుక ఒక స్త్రీ పాత్ర ఉంటుంది. స్త్రీ పాత్ర లేనిదే అతని విజయానికి మనుగడ ఉండదు. నిజమే కదండి. స్త్రీ లేనిదే విజయం ఉంటుందని ప్రతి పురుషునికి ముందు స్త్రీ ఉంటుంది. భార్యాభర్త అంటారు, పార్వతీ శివుడు అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిట్లోనూ ముందే మనమే ఉంటాము. స్త్రీని గౌరవించవలసిన చోట కించపరచకుండా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపించండి. స్త్రీలను ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. దేవతగా కొలవాల్సిన శ్రీమూర్తి పైన అత్యాచారాలు, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు రక్షణ లేకపోవడం. ఎప్పుడైతే మన స్త్రీలకి రక్షణ కలిగి ఉంటుందో అప్పుడే స్త్రీమూర్తులందరికీ స్వాతంత్రం వచ్చినట్టు నేను భావిస్తున్నాను. సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తుంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వం మన ప్రగతికి మూలం. స్త్రీ యొక్క గొప్పతనం. స్త్రీ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగిందంటారు. సీతాదేవి లాంటి శ్రీమాతలను దుఃఖించినందుకు లంకను దహించిందంటారు. అమ్మలాగా అమృతం కురిపించగలదు, తలుచుకుంటే ఏదైనా చేయగలదు, తలరాతను మార్చగలదు. అది యొక్క స్త్రీ యొక్క గొప్పతనం. నేను ఆదర్శంగా తీసుకున్న శ్రీమూర్తులు, నా తల్లి దగ్గర నుంచి మన దేశానికి సేవలు అందించిన శ్రీమూర్తులు ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, కల్పనా చావ్లా, కర్ణం మల్లేశ్వరి, ఇలా పేరు పేరున ప్రతి ఒక్క శ్రీమూర్తికి నా యొక్క సుమాంజలి. అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు స్త్రీలు. పరిశ్రమలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, క్రీడా రంగాల్లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, అంతరిక్షంలో, టెక్నాలజీలలో ముందుకు వెళ్తున్నారు. ఇలా ముందుకు వెళ్తున్న సమయంలో ఇలాంటి రక్షణ లేకపోవడం వల్ల ఇంకా వెనుకంజ వేయవలసి వస్తున్నది. స్త్రీలకు ఎప్పుడైతే రక్షణ కలుగుతున్నదో అప్పుడే స్త్రీలు ధైర్యంగా ముందుకు రాగలుగుతారు. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అమరావతి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మహిళామూర్తులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. జై హో నారీమణి, జై హో, జై హింద్.